హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా పేరు చెప్తే చాలు భయ్య, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా, అసలు ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుకున్నా ఇంకా ఆటోమేటిక్గా ఒక గ్యాదరింగ్ లాగా ఎవరో సినిమా గురించి మాట్లాడుకున్నా సరే మన చెవు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడైతే విలన్ పోస్టర్ రిలీజ్ చేశారో పృథ్వీరాజ్ గారిది, మామూలు నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి. ఎంత నెగిటివిటీ అంటే అన్న, చూడండి, చాలామంది మనలోనే మన తెలుగు సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళ సినిమాలు బాగా ఇష్టపడే ప్రతి ఒక్కరు ఏంటంటే, తెలుగు సినిమా అంతర్జాతీయ సినిమా స్థాయికి వెళ్ళాలి, తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలు కొట్టేయాలి, అది ఇది ఏదో మాట్లాడుతాం. జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఆ పోస్టర్ మీద ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటే, 24 అని, నెక్స్ట్ క్రిస్లో మన వివేక్ ఓబెరాయ్ గారి క్యారెక్టర్ అని, నెక్స్ట్ ఇంకేవో సినిమాలు ఉన్నాయి, చాలా హాలీవుడ్ సినిమాలు, అది ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేశారు. అలాంటి వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్నది రాజమౌళి గారి బాహుబలి సినిమాకు కూడా రమ్యకృష్ణ గారు ఏదైతే ఆ చిన్నపిల్లని పట్టుకుని వాటర్లో ఫస్ట్ షాట్ ఏదైతే ఉంటుందో ఒక ఐకానిక్ షాట్ అది. సో ఆ షాట్కి సంబంధించి జస్ట్ హ్యాండ్ ఆ పైన ఒక పిల్లాడితో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మన రాజమౌళి గారు బాహుబలి ఒక 10 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, ఇలానే మాట్లాడారు. ఎలా అంటే హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారు, అది ఇది ఇది ఏదేదో మాట్లాడారు. కానీ లాస్ట్కి ఏమైంది, హాలీవుడ్ సినిమాలే బాహుబలిని చూసి వావ్ ఏం తీసేవారా బాబు అన్నారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే ఒక మామూలు అప్డేట్ కాదన్న, ఒక అద్దరిపోయే అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు గారు కనిపించే లుక్ కానీ, ఇప్పుడు November 15th రిలీజ్ అయిపోతున్న పోస్టర్ కానీ, ఆ కంటెంట్ వీడియో కానీ, అది చూసిన తర్వాత ఇంకా తెలుగు సినిమా హాలీవుడ్ సినిమా రేంజ్కి వెళ్ళలేదు, తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాని కాపీ కొడుతుంది, అది ఇది అదని ఎవరైతే వాగుతున్నారో ప్రతి ఒక్కడికి కూడా అది ఓపెన్ ఛాలెంజ్ అంట. ఎందుకంటే ఇది చూసిన తర్వాత హాలీవుడ్ డైరెక్టర్లు, హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా స్టన్ అయ్యే లెవెల్లో ఆ విజువల్స్ ఉండబోతున్నాయి అనేది ఈ న్యూస్ వినగానే నిజంగా ఒక తెలుగు సినిమా అభిమానిగా, సినిమాలు ఇష్టపడేవాడిగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ కంటెంటే వేరే లెవెల్ అట్ట. చూడండి, ఇప్పుడు ఒక భారీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇంతకు మించి పెద్ద సినిమా ఇండియాలో ఇప్పుడు ఈ మధ్య ఇంకెప్పుడు రాదు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీనికి ఎస్ఎస్ఎంబి 29 తర్వాత మళ్ళీ ఈ రేంజ్ స్పాన్తో ఈ రేంజ్కి డబ్బులు ఖర్చు పెట్టి ఒక 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేయడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమా ఒక కాశీ నేపథ్యంలో ఇండియాకి సంబంధించి, ఇండియన్ మైథాలజీకి సంబంధించి ప్రపంచానికి మొత్తానికి ఇది ఒక ఇండియా సంస్కృతి, ఇండియా గొప్పతనం అని చాటి చెప్పే విధంగా దానితో పాటు ఒక విజువల్ వండర్గా తీర్చుతున్న రాజమౌళి గారు, మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు సినిమాపై ఇంత నెగిటివిటీ చేయడం అవసరమా? ఎందుకంటే అన్న, ఇది ఏదో మన పక్క అంటే రెగ్యులర్గా రిలీజ్ అయిన ఒక మా కమర్షియల్ సినిమా లేదంటే రెగ్యులర్గా రిలీజ్ అవుతున్న అలాంటి సినిమా కాదు. ఈ సినిమాతో డైరెక్ట్గా రాజమౌళి గారు మహేష్ బాబు గారిని తీసుకెళ్ళి హాలీవుడ్ నెత్తి మీద కూర్చోబెట్టబోతున్నారు. ఇది ఫిక్స్. ఇంకా ఇలాంటివి మనం వైబ్ అవ్వాలి. ఎస్, మనకు ఫ్యాన్ వార్స్ మనలో బోల్డ్ ఉంటాయి. మనకి లాస్ట్ టైం కూడా ఒక హీరోతో, ఒక కన్నడ హీరోతో అనుకుంటాం, మొత్తం తెలుగు అభిమానులకు ఒక చిన్న వారైంది. ఆ టైంలో మొత్తం ఫ్యాన్ వార్స్, మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యాన్ వార్స్ అని పక్కన పెట్టి ఒక యునైటెడ్గా ఆ కన్నడ హీరోకి అయితే, ఆ ఫ్యాన్స్కి అయితే మామూలు సమాధానం ఇవ్వలేదు. అప్పుడు చాలా ముచ్చటేస్తుంది. సో అలాంటి యూనిటీ, దానికి మించిన యూనిటీ అయితే మాత్రం ఎస్ఎస్ఎంబి 29కి అయితే చూపిస్తే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా యొక్క స్టామినాని ప్రపంచ సినిమాకి ఇది మా సత్తాన్ని ఖచ్చితంగా చూపెడతారు. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ ఒక రేంజ్, ఇది మామూలు కంటెంట్ కాదు. ఒక సైన్స్ ఫిక్షన్తో పాటు ఒక ఇండియన్ మైథాలజీ మిక్స్ చేసిన ఒక పెద్దగా మీ ఊహలకి అందని కంటెంట్ ఇది. ఈ సినిమాలో విజువల్స్ పరంగా కానీ ఏదైనా చెప్తున్నా కదా, ఈ November 15 తర్వాత మీ డౌట్స్ అన్నీ కూడా ఇంకా పేలిపోతాయి. మామూలుగా కాదు, విజువల్గా మీరు చూపించే ఆయన రాజమౌళి గారు ఏదైతే మీకు చూపిస్తారో అది ఖచ్చితంగా హాలీవుడ్ సినిమాలు కూడా భయపడే రేంజ్లో ఉంటాయి. చెప్తున్నా కదా భయ్య, ఆయన ప్లానింగ్ చూడండి భయ్య. ఇంకా మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రజెన్స్కి, రాజమౌళి గారి డైరెక్షన్కి, ఆ కంటెంట్కి ఇంకా మనం ఇంకా వేరే లోకంలో ఉంటాం. అసలు మహేష్ బాబు అనే వ్యక్తే, ఆయన ఒక హాలీవుడ్ హీరోలు కూడా పనికిరానటువంటి అంత గ్లామరస్గా ఉంటారు, అంత హ్యాండ్సమ్గా ఉంటారు. సో అలాంటి మహేష్ బాబు గారికి ఇప్పుడు కరెక్ట్ హాలీవుడ్ మూవీ పడింది అని ఏదైతే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారో అది 100% 100% నిజం చేస్తారు రాజమౌళి గారు. మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇంకా నుంచి మీరు మీ సినిమా రాజమౌళి గారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే, మీ సినిమా 120 దేశాలకు పైగా రిలీజ్ అవుతుందబ్బా. దాదాపు సినిమా ఖచ్చితంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లు కొడుతుందని ఒక చిన్న అంచనా.
పెద్ద అంచనా కాదు, మినిమం అంచనా. అది మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ మీరు ఇంకా ఇంకా ట్విట్టర్ వార్లో, ఇన్స్టాగ్రామ్ వార్లో, ఫేస్బుక్ వార్లో ఇంకా ఇంకా చేస్తామంటే ఇంకా మీ రేంజ్ వేరు. మీరు ఇంకా హాలీవుడ్ సినిమాలతోని, హాలీవుడ్ వాళ్ళతోని పోటీ పడాలి. ఇంకా మనం ఇంకా లోకల్లోనే ఉంటాం. అబ్బా అది కష్టం అబ్బా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఇంకా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎత్తుకుపోతాయి. వాళ్ళని ఇద్దరిని కూడా మనకైతే ఇండియా వాళ్ళకైతే దొరకరు. ఇన్ కేస్ గతంలో కూడా మహేష్ బాబు గారికి చాలా బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా సరే ఆయన ఎక్కడికి చాలా నో చెప్పి తెలుగు సినిమాలపై ఆయనకున్న ఆసక్తితో అలాగనే ఉండిపోయారు. సో అదేవిధంగా ఇక రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా మన ఇండియన్ సినిమాకే వాళ్ళ సేవలు అందిస్తే మాత్రం అదొక అద్భుతం. ఎందుకంటే నేను ఇంకా నాకు తెలిసి వాళ్ళైతే వదలరు. కానీ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు గారు, రాజమౌళి గారు వెంట పడతాయి. ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా వార్నర్ బ్రదర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అనేది ఒక పెద్ద న్యూస్. అది చూడండి, సినిమా కంటెంట్ నచ్చే వాళ్ళు ఫిక్స్ అయిపోయారట. ఈ కంటెంట్ ఇది ఖచ్చితంగా ప్రపంచాన్ని దున్నేసే కంటెంట్, ఈ సినిమాని మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అని ఒకటి ఇంకా అఫీషియల్గా ప్రెస్ నోట్ ఒకటి రాబోతుంది. అది వచ్చిన తర్వాత చెప్తున్నా కదా, ఈ సినిమా అనేది మహేష్ బాబు గారి కెరియర్లో కాదు, ఇది ఓవరాల్ ఇండియన్ సినిమా కెరియర్లోనే ఒక బెంచ్ మార్క్ సినిమా. ఇప్పుడు ఇలాంటి సినిమాలకి రాజమౌళి గారి యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గించడం కానీ, పెంచడం కానీ, ఆయనకి ఏంటంటే ఆ ట్యూనింగ్ అనేది చాలా క్లియర్గా తెలుసు. జస్ట్ అసలు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో అనే లెవెల్లో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారో, ఆ పోస్టర్కి రకరకాల స్పందనలు వచ్చాయి. అంటే ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా స్టీఫెన్ హాకింగ్ గారిది అంటే ఇప్పుడు మనకి 24లో కానీ, లేదంటే ఇప్పుడు క్రిష్లో కానీ మరి అదే స్టీఫెన్ హాకింగ్ గారి క్యారెక్టర్గా తీసుకొచ్చారు. ఇప్పుడు దాని నుంచే తీసుకున్నా సరే విలన్ క్యారెక్టర్లు ఒక 2 ఇంకా మహేష్ బాబు గారి క్యారెక్టర్లు ఒక 3 అంటే ఆయన 3 క్యారెక్టర్లు కనిపించబోతున్నారంట. ఒక దేవుడిగా, ఒక గ్లోబ్ ట్రాటర్గా, ఇంకొక సైన్స్ అంటే ఒక సైంటిస్ట్గా ఒక క్యారెక్టర్ ఉందంట. అది ఇంకా రివీల్ చేయలేదు. నాకు తెలిసి నవంబర్ 15న మ్యాక్సిమం రివీల్ అయితే మాత్రం స్క్రీన్స్ తగలబడిపోతాయి ఖచ్చితంగా. మామూలుగా అయితే ఇంపాక్ట్ ఇవ్వదు. ఈ 3 క్యారెక్టర్లు మహేష్ బాబు గారిని ఊహించుకుంటుంటే, అది కూడా రాజమౌళి గారి డైరెక్షన్లో, రాజమౌళి గారి లెన్స్లో, రాజమౌళి గారి యొక్క ఇంకా వినండి, ఇంకా మీరు ఇంకా ఆయన పెట్టే ఇంకా యాంగిల్స్లో ఇంకా మన మహేష్ బాబు గారిని ఊహించుకుంటేనే ఇంకా ఏ హాలీవుడ్ హీరోలు, ఇంకా హాలీవుడ్ హీరోలు ఇంక పక్కన పెట్టండి, ఇంకా మన మహేష్ బాబు గారు ఇంక ఈ సినిమాతో ఇంకా హాలీవుడ్ కింద చెప్పాను కదా, హాలీవుడ్ నెత్తి మీద వెళ్ళి కూర్చుంటారు. నెక్స్ట్ ఇంకా మహేష్ బాబు గారు కొన్ని తరాల పాటు SSMB 29 గురించి, మహేష్ బాబు గారు, రాజమౌళి గారి గురించి తెలుగు సినిమా అలా మాట్లాడుకుని ఉంటుంది. తెలుగు సినిమా కాదు, ప్రపంచ సినిమా కొన్ని తరాల పాటు SSMB 29 అనే సినిమా కోసం అలా మాట్లాడుకుని ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా కలిగించే ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉండబోతుంది. చూడండి, ఇప్పుడు 1000 కోట్లుగా మనకి 1000 కోట్లు అనేది ఒక మార్క్. ఇప్పుడు దాన్ని డబుల్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాడంటే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఎలాంటి ప్లానింగ్తో దిగుతున్నారో, ఈ మధ్యలో ఈ నెగిటివిటీలు ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ చెప్తున్న మహేష్ బాబు గారి అభిమానులకు మాత్రం ఇది మాత్రం కొన్ని తరాల పాటు గుర్తుండిపోయే సినిమా వద్ద ఇది రాసి పెట్టుకోండి.